శ్రీమాత్రే నమః. గీతా జయంతి ఏకాదశి విశిష్టత. అన్ని ఏకాదశుల కంటే ఉత్తమమైన ఏకాదశి మోక్షద ఏకాదశి. ఏకాదశి వ్రతం చేయాలి. ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే అన్ని వ్రతాల ఫలితం లభిస్తుంది. మొదట ఉపవాసం అనేటటువంటిది ప్రధానంగా జరుగుతుంది. ఇక్కడ ఉపవాసం అంటే ఏంటో తెలుసుకుందాం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, భగవంతునికి దగ్గరగా ఉండటం అని అర్థం. ఈరోజు కృష్ణనామం, భాగవత పారాయణం, గీతాశ్రవణం మరియు అధ్యయనం చేయటం అత్యంత ప్రధానం. ఈ రోజున తిండికి దూరంగా ఉండడం వల్ల మనకు నిద్ర రాదు. అందుకే ఉపవాసం అనేటటువంటిది పెట్టారు. ఆ నిద్రపోయే సమయంలో కూడా మనం స్వామివారిని ఆరాధించవచ్చు మరియు గుడికి వెళ్ళవచ్చు. స్వామి యొక్క సుందర రూపాన్ని దర్శించవచ్చు మరియు సత్సంగం చేయవచ్చు. భగవంతుని యొక్క భక్తులు భాగవతులు, వారితో కలిసి కాసేపు గడపటమే సత్సంగం. ధాన్యంలో ఏకాదశి రోజు పాప పురుషుడు ఉంటాడు. అందుకే ధాన్యాలు ఏవి వండరు, తినరు. పాలు పండ్లు తీసుకోవచ్చు. సగ్గుబియ్యము, కొర్రలు కూడా స్వీకరించవచ్చునని ఒకపాటి సవరణ చేయటం జరిగింది. ఆరోగ్యరీత్యా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కొద్దో గొప్ప పాలు పండ్లు తీసుకోవాలి. అసలు వ్రతం అంటే ఏంటి? ఈ ఉపవాసాన్నే వ్రతం అంటారు. ఏకాదశి భక్తి జనని అన్నారు. అంటే భగవంతుని యొక్క పూర్తి కృప మనపై ఉంటుందన్నమాట. భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది. ఆ రోజు ఏం చేయాలి అంటే భాగవతం చదువుకోవాలి, వినాలి, స్మరించాలి, భగవన్నామ భజన చేయాలి, ఆలయానికి వెళ్ళాలి, తులసితో శ్రీకృష్ణుణ్ణి పూజించాలి, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఇదే ఉపవాసం అంటే. ఇక గీత జయంతి అంటే, ఓ పుస్తకానికి జయంతి ఏంటి, ఇంతమంది పండుగ చేస్తున్నారేంటి అని మనకు అనిపించవచ్చు. ఒక మిషన్ కొంటే ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ కొన్న యంత్రము ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా దాన్ని ఉపయోగించవచ్చు, పనితీరు ఎలా ఉంటుంది, మనం ఎలా చేయాలి అనేటటువంటి విషయాలన్నీ ఆ మాన్యువల్లో ఉంటాయి. మన శరీరం కూడా ఒక యంత్రం. ఈ మానవ యంత్రాన్ని ఎలా వాడాలో తెలిపేదే గీత. ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, ఎలా వాడాలి అనేటటువంటి విషయాలన్నీ మనకు ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు స్వయంగా చెప్పి ఉన్నారు. ఆ గీత ఆవిర్భవించిన రోజునే గీతా జయంతి అన్నారు. సనాతన హిందూ సాంప్రదాయంలో ఉన్న వారందరూ తప్పక చదవాల్సినటువంటిది గ్రంథం. అదే గీతారాధనా శ్లోకాలతో ఉంటుంది. భగవద్గీతలో 700 శ్లోకాలుంటాయి. ఈ రోజున మనం సంకల్పం చెప్పుకోవాలి. ఏంటంటే, ఈ రోజు నుండి నేను భగవద్గీత చదువుతాను అని. దీనికన్నా గొప్పది మరి ఒకటి ఆరాధన ఏదీ లేదు. ఇంకా గొప్పగా ఎలా ఆరాధించవచ్చు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, ఒక భగవద్గీత చదివితే చాలు. భగవద్గీత యథార్థంగా ప్రభుపాదుల వారు 77 సంవత్సరాల వయస్సులో రాత్రులు నిద్రపోకుండా భగవద్గీతను పొందుపరిచారు. ఆయన నాతో ఏం చెప్పాలనుకున్నారు, అసలు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నారు తెలుసుకోవాలి అని సంకల్పం చేసుకోవాలి. ఏం చదవాలి, ఎంత చదవాలి అని అనుకోవచ్చు. నియమం లేదు. రోజుకు ఒక్క శ్లోకం భావం అయినా చదువుకోవచ్చు. మనస్ఫూర్తిగా మనం గీతను ఆశ్రయిస్తే ద బెస్ట్ చేంజ్ ఇన్ లైఫ్. కోట్ల మంది జీవితాలను మార్చుకున్న వారు ఉన్నారు. గీత చదివిన తర్వాత మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా పరిపూర్ణమవుతాం. మనిషి విజయం కావాలని కోరుకుంటాడు. ఏదైనా సాధించగలుగుతాం, కానీ ప్రయత్నం చేయాలి. అది మనం చేయము. అలాంటి సమయంలో శ్రీకృష్ణుల వారు అర్జునుని తట్టి లేపారు. కృష్ణుడు కర్తవ్యం ఉపదేశించారు. అలా ఉపదేశించిన రోజే మార్గశిర శుక్ల ఏకాదశి గీతా జయంతి. దేశవ్యాప్తంగా అత్యంత భక్తిభావంతో శ్రీకృష్ణునికి ఈ రోజున పూజలు జరుపుతారు. భగవద్గీత అర్జునుని కర్తవ్య నిర్వహణలో సందిగ్ధతకు లోనైనటువంటి సమయంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చినటువంటి దివ్య జ్ఞానం భగవద్గీత. అర్జునునికే కాదు, మనకు రోజువారీ ఎదురయ్యేటటువంటి సమస్యలకు మార్గదర్శకంగా నిలుస్తుంది భగవద్గీత. గీతా జయంతి రోజు గీతను బోధించింది శ్రీకృష్ణుడే కనుక గీతాపారాయణం చేస్తాం. ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉంటాం. యుద్ధ ప్రారంభం రోజున భీష్ముడు
10వ రోజు యుద్ధం జరిగేటప్పుడు పడిపోయాడు యుద్ధభూమిలో. ధృతరాష్ట్రునికి అనుమానం వచ్చింది. ఏం జరిగిందో అక్కడ అనుకున్నాడు. సంజయుని అడుగుతాడు, నువ్వు చూసి చెప్పమని. సంజయుడు చూసింది చూసినట్టు చెప్తాడు. ధృతరాష్ట్రుని ప్రశ్నించడంతోనే గీత ప్రారంభమవుతుంది. నా చేతిలో గాంధీవం పడిపోతుంది, నేను ఈ యుద్ధం చెయ్యలేను అని అర్జునుడు అంటాడు. అప్పుడు అర్జునునికి కర్తవ్యం బోధిస్తాడు శ్రీకృష్ణుడు. మమకారం అడ్డం వచ్చింది కర్తవ్య నిర్వహణకు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఈ యుద్ధభూమిలోనే గీతాబోధ జరిగింది. ఎవరెవరున్నారు, ఏం జరిగింది అక్కడ అంటే, ధ్వజం మీద హనుమంతుడు విన్నాడు. కృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్తున్న సమయంలో భగవంతుడుగా కృష్ణుడు చెప్పాడు. శూద్రుడిగా సంజయుడు విన్నాడు. సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు. అందరూ వినవచ్చు, చదువుకోవచ్చు. ఆచరించిన వారికి ఆచరించినంత భగవంతుడు చెప్పిన విషయాలు ప్రపంచంలో అన్ని దేశాలలో అన్ని కులాలకు చెందినటువంటిది. ఇది ఆచరించబడినట్లయితే ఉత్తమ మానవులుగా పరిగణించబడతాం. మొత్తం మానవ జాతికి అంతటికీ కూడా ఉపయోగపడుతుంది. అన్ని వేదాల యొక్క సారం భగవంతుడు ఒక గుడ్ మాన్యువల్ ఎలా ఉండాలో చెప్పారు. భగవద్గీతను చదువుకొని మీ జీవితంలో వచ్చే సమస్యలను విజయవంతంగా పరిష్కరించుకోండి. మనకు భగవద్గీత ఒక దిక్సూచి లాంటిది. శుభం భూయాత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.